మిత్రులారా, ఈరోజు తుంగభద్ర దిగువ కాలువకు అంటే మనకు ఆంధ్ర కర్ణాటక వచ్చే కుడివైపు దిగువ వాళ్ళకు నీళ్లు చాలా ప్రశ్నార్థంగా మారినాయి. ఎడమ వైపు ఉన్నటువంటి రైచూరు కాలువకు ఈరోజు 90 రోజులు అనగా నవంబర్ 11వ తేదీ వరకు ఇస్తామని చెప్పేసి మన 11వ మీటింగ్ లో ప్రకటించినారు. మేము కోరేది ఒకటే, ఈ కుడి కాలువలో ఉండేది కేవలం 650 క్యూసెక్లకు మాత్రమే కర్ణాటక ఉంది. మిగిలింది మొత్తం కర్నూలు దాకా ఉంది. దీని కావాల్సిన మనకు నీటి వసతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డ్రింకింగ్ వాటర్ తప్ప సాగునీటి అవసరాలకు ఒక క్యూసెక్ కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు అనేటువంటిది వాళ్ళకు ఒకవేళ విజన్ ఉండొచ్చు, షార్టేజ్ వస్తుందని. కానీ మేము బోర్డును కోరుతున్నాం, బోర్డు వాళ్ళ బాధ్యత. ఈ టీవీ ప్రాజెక్ట్ కంపల్సరీగా ఆంధ్ర కర్ణాటక సంబంధించింది కాదు. ఇది డబ్బులు మాత్రం మేము పోగేస్తాం. మనమే చూసాం, మొన్న గేట్లు ఇచ్చేటప్పుడు 3 ముఖ్యమంత్రులు కలిసినారు. మనకు డబ్బు ఇస్తాం, నిర్వహణ చేసిన బాధ్యత అది. కాబట్టి 650 క్యూసెక్కులు ఇప్పుడైతే ఏదో కర్ణాటక ఇండియన్ ఇచ్చారో కుడి మన దిగువకాలకి, అది అనువాల బార్డర్ వరకు రావాలా. ఎట్లా వస్తాయి నీళ్ళు? 650 క్యూసెక్లు ఇస్తే కనీసం 1200 క్యూసెక్లు ఇస్తే తప్ప రావు. అంటే 1200 క్యూసెక్ ఇచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని WA1 నుంచి WA7 దాకా అంటే 7 సాగునీటి సంఘాల పరిధిలోనే ఆయకట్టుకు కూడా అదే 90 రోజుల్లో నీళ్లు ఇస్తే సామరస్యంగా కొంతవరకు మనకు వెసులుబాటు కలుగుతుంది. ఇది అంతా కూడా త్రిశంకు స్వర్గంలో పడింది సార్. మాది పెద్ద త్రిశంకు స్వర్గం. ఆ లెఫ్ట్ సైడ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. HLCకి ఏమో డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోతున్నారు. LLCకి ఎటుకాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక నేపథ్యంలో గుర్తు చేయాలా. ఈ ప్రెస్ వాళ్ళు కూడా మాతో మొదటి ప్రయాణిస్తున్నారు. మీకు అందరూ ధన్యవాదాలు. మేము అందుకే అడిగింది ఆ రోజు, ఆ పెద్దరివాణం మండలం అనేటువంటిది WA పరిధిలో ఉండాలని అయినా మేము WA6, 7 పరిధిలో ఉన్నది. ఈ రెండిట్లో ఉంటే 10 గ్రామాలకు ఇంకా సఖ్యతతో మేము పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మేము కోరుతున్నాం, ఇంకొకసారి ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే రేపు తెల్లవారే లోపల ఇవ్వమనే మేము అడుగుతున్నాం కలెక్టర్ గారు స్పందించి. ఈ రోజు చెప్తే రేపు నీళ్లు బోర్డు దగ్గర రెచ్చకి రెడీ ఉన్నారు. వాళ్ళు చెప్పే ఏమైంది అడగాల. కర్ణాటక వాళ్ళు ఎట్లా అడిగినారో మీరు అట్లా అడగండి. మొత్తం కూడా కష్టం ఉంటే కూడా మేము మనవి చేసేదేమంటే కనీసం TS డిస్ట్రిబ్యూటరీ వరకు మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కర్ణాటక ఆంధ్ర ఇద్దరికి కూడా అది బాగుంటుంది. తర్వాతది మీ ఇష్టము అనేటువంటిది చెప్పుకుంటూ, ఒకటేమంటే ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ అన్నప్పుడు ఎందుకు గాను ఇరిగేషన్ మినిస్టర్ పోలేదు మన నిమ్మల రామానాయుడు ఆ బోర్డు మీటింగ్ అని నేను అడుగుతా. అందులో ఆయన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మళ్ళీ అంత బాధ్యతయుతంగా పోలేదు. కానీ మీకు విజన్ ఉంది కదా, విజన్ ఉన్నప్పుడు అదే విజన్ అక్కడ చెప్పాల్సింది DK శివకుమార్ గారితో. తమ్ముడు వద్దు, డ్రింకింగ్ వాటర్ ఉంది, ఎవరు వద్దని. ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఇప్పుడు మనకు అన్నంలో భాగంలో ఒకరికి ఇచ్చి ఒకరికి లేదంటే 65 పైసే వాళ్ళకు, 35 పైసే వాళ్ళకు, 65 పైసే వాళ్ళకి ఇచ్చేసి మాకు లేదంటే ఎట్లా? కాబట్టి ఈ విషయంలో ఇది తమిళనాడు కర్ణాటక మాదిరి కావేరీ వివాదం తలెత్తి మళ్ళా తర్వాత ఇక్కడ కర్ణాటక బస్సులు ఇక్కడ రావు, ఆంధ్ర బస్సులు అక్కడ పోవు, అటువంటి పరిస్థితి వచ్చిన పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి కారణము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తూ మేము ఇప్పుడు అర్జీ ఇస్తున్నది కూడా అదే కలెక్టర్ గారికి, అది ఈ గారికి. ఎట్టి పరిస్థితుల్లో రేపు మీరు నిర్ణయం చేసుకుని ఈ DPలకు WA1 నుంచి 7 వరకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరీ కోరుతున్నాం. లేకుంటే ఇది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారినా పెద్ద ఆశ్చర్యపూర్వకలేదు. అయితే నేనైతే ఇంకొక చెప్తా, ఒక ఆశావాదిగా మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్దరివాణము బాయ్కాట్ చేస్తామన్నాం. పెద్దరివాణం కాదు, ఇప్పుడు ఆధునిక మండలంలో ఉన్న మేమేదే అడిగినామా 10 గ్రామాలు కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి తెచ్చుకుంటామని చెప్పేస్తున్నాం. చాలా సున్నితమైన సమస్య ఇది, మండలం కంటే సున్నితమైన సమస్య అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యంగా నిమ్మల రామనాయుడు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అదే శాఖ నిర్వహిస్తున్నావు. నీళ్ళు ఇవ్వకపోతే నీ ఎఫిషియన్సీ ఏమి అడుగుతున్నాం. మొన్న మన మీనాక్షి గారు పెద్దలు మంచి మాట చెప్పినారంట. దీనికి వచ్చేసి నిమ్మల రామనాయుడు చెప్పినాడు, లోకేష్ అదే చెప్పినాడు. వాళ్ళు చెప్తే మీకు డీలిమిటేషన్ జిల్లా పక్కనెరుగు, మాకు తెల్లవరం ఫస్ట్ నీళ్ళు నిమ్మల రామనాయుడు అని చెప్పేసి కోరుకుంటూ, ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది అనేది మాత్రం వాస్తవం. వచ్చే వారం లోపల ఇంకొక మన ప్రెస్ వాళ్ళకు సెప్టెంబర్ 10 మళ్ళా మీటింగ్ పెడుతున్నారంట. అక్కడ సెప్టెంబర్ 10 మీటింగ్ మళ్ళీ రివ్యూ ఉంటుందంట. వీళ్ళు ఇంకో నగనాచి మాట కూడా చెప్పొచ్చు, సెప్టెంబర్ 10 దాకా ఉండండి తమ్ముడు అని. అది ఇంపాసిబుల్. ఫస్ట్ నీళ్లు వదలండి, తర్వాత సెప్టెంబర్ 10 చూస్తాం. మనం చేసుకుంటూ నేను ఈ అవకాశం మీతో అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు వడగొంద మండలము, ఆదొంద మండలంలో ఉన్న ఆయకట్టు రైతులందరూ మేము ఒక RDO గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. అది ఏమిటంటే
మాకు ఆయకట్టుకు నీళ్లు వదలాలని అర్జీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాము. వాళ్ళు ఏమంటున్నారంటే తాగడానికి నీళ్లు ఉంచుకున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అది తర్వాత ఆయన ఉండి నేను కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాను, మాట్లాడతానని చెప్తుంది. ఇవన్నీ తప్పులు లెక్కలని మేము చెప్తాం. మాకి ఇదే పోయిన సంవత్సరము ఇదే జూలైలోనే మాకి జూలై 15కి నీళ్ళు వదిలారు. ఇప్పటికీ 1 నెల అయిపోయింది. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, మీకు 11 టీఎంసీ ఉన్నాయి, 1.5 టీఎంసీ ఆల్రెడీ పోయిన నెల డ్రింకింగ్ వాడుకున్నాము, ఇంకా 9.5 టీఎంసీ నెక్స్ట్ మార్చ్ వరకు ఉంచుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మాకి ఇదే ఈ లెక్క పోయిన సంవత్సరం ఈ లెక్క ఎందుకు చెప్పలేదు? పోయిన సంవత్సరం ఆయకట్టుకంతా వదిలేరు కదా, ఇదే నీళ్లు కదా డ్యామ్లో ఉండేది, ఎక్కువేం ఉండలేదు కదా ఆ రోజుల్లో. ఆ రోజు 100 టీఎంసీ, ఈ రోజు 100 టీఎంసీ ఉండేది. మళ్ళీ 100 టీఎంసీ ఉన్నప్పుడు మళ్ళీ ఈ రకంగా ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? ఆ రోజులు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు కంటిన్యూ వదిలేశారు కదా నీళ్లు. మళ్ళీ ఈ రోజు ఈ లెక్కలు ఎందుకు? ఇదేం అర్థం కాని పరిస్థితి. నాయకులకు అర్థం కావడం లేదు, అధికారికులకు కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ బోర్డు మీటింగ్కి మన ఆంధ్ర నుంచి పోయినారో లేదో తెలియదు. అక్కడ మీ వాటా ఎంత అని వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారట. అయ్యా మా వాటా 24 టీఎంసీ రావాలి మా ఆంధ్రకి. సరే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, కర్ణాటకలో ఉన్న రైతులు మాకు 650 క్యూసెక్స్ నవంబర్ 30 వరకు ఇడిసినారు, మీ వాటా లేదు, మేము ఇడే అడ్డం వేస్తామని అడ్డం వేశారు. మళ్ళీ 650 క్యూసెక్స్ లో ప్రతిసారి ఇడిసేది 1800 క్యూసెక్స్ డిశ్చార్జ్ చేస్తారు ఆడ డ్యామ్ లో. అంటే మన బార్డర్కి వచ్చే లోపల 450-500 క్యూసెక్స్ మహా అంటే వస్తాయి. మళ్ళీ అట్లా వదిలినప్పుడు మళ్ళీ సపరేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు? ఒకవేళ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉంటే వాళ్ళ వరకు ఆ 650 క్యూసెక్స్ తెచ్చివ్వండి. మళ్ళీ వాళ్ళు ఎట్లా అడ్డం వేస్తారు? మీరు ఎందుకు అడగడం లేదు? ఇక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న నాయకులు ఎందుకు అడగడం లేదు? అంటే అధికారులు చెప్పినట్లు వింటారో లేకపోతే మీరు చెప్పినట్లు అధికారులు ఉంటారో అర్థం కావడం లేదు. అక్కడేమో అధికారులు ఏమంటారో, పైన వాళ్ళు మీరు రాజకీయ నాయకులు చెప్తే ఆ రకంగా పోదామని వాళ్ళు అంటున్నారు. మీరు చూస్తే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. మాకు వాటా ఎంతదే చెప్పడం లేదు. మీరు ఊరికే మిగిలినాయి ఎలా మిగులుతాయి? మరి గత సంవత్సరంలో మిగిలిలేదా? గత సంవత్సరం ఈ లెక్కలు ఉండలేదా? ఈ లెక్కలు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు? మరి వెళ్ళినప్పుడు మా కాలువకు ఉండిందే చేసికి లేదా, అక్కడ వెళ్ళేసికి లేదా? మరి ఎవరిని అనాలో? అధికారులు అనాలో, ప్రజాప్రతినిధులు అనాలో? మళ్ళీ కూటమి దాఖలు ఏమంటారు? రైతు ప్రభుత్వం అంటారు, రైతులే ప్రభుత్వం అంటారు. రైతుకు నివేడిస్తే కదా. ఇప్పుడు అది 9.5 టీఎంసీ లెక్క చూపిస్తున్నారు. అంటే వచ్చే నెల నుంచి ఒక 15 రోజులు ఇస్తారంట. 750 క్యూసెక్లు అంటే 750 క్యూసెక్లు మళ్ళీ 650 క్యూసెక్ కర్ణాటక, 1300 క్యూసెక్ అవి కూడా రావు మాకు నీళ్లు ఈసారి. ఎందుకంటే వాళ్ళ కర్ణాటక రైతులు ఇడిసారు. వాళ్ళకే ఇప్పుడు లేదు. మాకి కర్ణాటక బార్డర్ 250 కిలోమీటర్లు రావాలి ఆ నీళ్లు. ఆడే అడ్డం వేసినారు. మళ్ళీ 750 ఎత్తే కూడా వాళ్ళే వాడుకుంటారు, మాకు నీళ్లు రావు. మళ్ళీ ఏ రకంగా వీళ్ళు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎట్లా మాకు నీళ్ళు తాగడానికి కూడా తెచ్చిస్తారో రాబోయే కాలం మాకు కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ అక్కడ మహానుభావుడు మన ఉరుకుందల లక్ష్మీస్వామి, ఈరణ స్వామి జనం అల్లాడిపోయినారు. నిన్నటి రోజు మన కూటమి ఎమ్మెల్యే పాలసారథి గారు పోయి చూస్తే అక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు, స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. మళ్ళీ ఇలాంటి పాలన ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకొని రాబోయే కాలంలో వాళ్ళే తగిన బుద్ధి చెప్తారని చెప్తున్నారు.